అర్జునుడు గొప్ప ధనుర్ధారి. అర్జునుడికి విలువిద్య పట్ల ఉన్న ప్రేమ, అంకిత భావంతో కూడిన సాధన, సహనం మరియు భక్తి ద్రోణాచార్యుడి హృదయాన్ని గెలుచుకున్నాయి. అతను ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు. అర్జునుడు గురువు ఇచ్చిన పాఠాన్ని నేర్చుకోవడానికి తరచు రాత్రంతా సాధన చేసేవాడు. ఒకసారి ద్రోణాచార్యుడు ఒక చెట్టుపై ఒక చెక్క పక్షిని ఉంచాడు. ఆయన పాండవ కౌరవ యువరాజులను పిలిచి తమ ధనుస్సులను, బాణాలను సిద్ధం చేసుకోమని మరియు ఆ పక్షి కంటిని గురిపెట్టమని చెప్పాడు. ఆయన వారిని పరీక్షించాలనుకున్నాడు. యుధిష్ఠిరుడు గురిపెట్టినప్పుడు ద్రోణాచార్యుడు, ఈ క్షణంలో నీకు ఏమి కనిపిస్తుందో నాకు చెప్పగలవా అని అడిగాడు. నేను మిమ్మల్ని, చెట్టును, నా చుట్టూ ఉన్న ప్రజలను మరియు పక్షిని చూస్తున్నాను అని యుధిష్ఠిరుడు బదులిచ్చాడు. అయితే నువ్వు ఇటు రావడం మంచిది, ఎందుకంటే నువ్వు ఆ పక్షి కన్నును ఎప్పటికీ కొట్టలేవు అని ద్రోణాచార్యుడన్నాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనుడు, భీముడు మరియు ఇతరులను అదే ప్రశ్న అడిగినప్పుడు వారు కూడా అదే సమాధానమిచ్చారు. ద్రోణాచార్యుడు వారందరినీ ఒక వైపు నిలబడమని చెప్పాడు. చివరికి అర్జునుడి వంతు వచ్చింది. అతను తనను తాను, తన ధనుస్సు మరియు బాణాన్ని పరిపూర్ణమైన సామరస్యంతో సిద్ధం చేసుకున్నాడు. అర్జునుడిని అడగగా అతను, నాకు కేవలం పక్షి మాత్రమే కనిపిస్తుంది, నీరు కాదు, చెట్టు కూడా కాదు అని బదులిచ్చాడు. ద్రోణాచార్యుడు సంతోషించి అతనిని, నీకు పక్షి మాత్రమే కనిపిస్తే దాన్ని వివరించు అని అడిగాడు. నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. అయితే నీ బాణం వదులు అని ద్రోణాచార్యుడు ఆదేశించాడు. అర్జునుడు తన బాణాన్ని నైపుణ్యంగా వదిలాడు. అది నేరుగా పక్షి కన్ను గుండా వెళ్ళింది. ద్రోణాచార్యుడు అర్జునుడిని కౌగిలించుకుని తన సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆయన తన శిష్యుడిని చూసి గర్వపడ్డాడు. ఆయన పాండవులకు మరియు కౌరవులకు మరింత నేర్పించినప్పుడు అర్జునుడు విలువిద్యలో అత్యంత నిష్ణాతుడై అద్భుత ప్రతిభను కనబరచాడు. అతని ఏకాగ్రత మరియు అవిశ్రాంత సాధన అతనిని సాటిలేని గొప్ప ధనుర్ధారిగా మార్చాయి.